హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మిల్ మేకర్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఒక కప్పు మిల్ మేకర్స్ తీసుకొని హాట్ వాటర్లో ఉంచి ఒక 5 మినిట్స్ తర్వాత స్క్వీజ్ అవుట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని దానిలో చాప్ చేసిన గార్లిక్, జీడిపప్పులు వేసుకోవాలి. సన్నగా స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్స్, చూసారా, ఆనియన్స్ కొంచెం వేగేలోపు ఇలాగా అన్ని వెజిటబుల్స్ తీసుకోవాలండి. దానిలో 3 గ్రీన్ చిల్లీస్, కొంచెం బీన్స్ వేసుకోవాలి, కొంచెం బీన్స్, కొంచెం క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్, చాప్ చేసిన క్యారెట్ అన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం కుక్ అయ్యేంత వరకు వాటిని తెచ్చుకుంటూ ఉండాలండి. కార్తీక మాసంలో నాన్ వెజ్ కొంతమంది తినరు కదండి, ఇది చాలా హై ప్రోటీన్ ఇస్తుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ యాడ్ చేసుకున్నామండి. ఆ మిల్ మేకర్స్ కొంచెం వేగిన తర్వాత బ్లాక్ పెప్పర్ 1 స్పూన్ తీసుకోవాలి. నేను రైస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి బ్లాక్ పెప్పర్ 1 స్పూన్ తీసుకున్నానండి, లేదంటే 1/2 స్పూన్ సరిపోతుంది. కొంచెం సోయా సాస్, ఒక 1/2 టీ స్పూన్ వెనిగర్ స్కిప్ అయిందండి. తర్వాత మనం ముందుగానే కుక్ చేసుకొని చల్లారబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకున్నామండి. టేస్ట్ చాలా బాగుంటుందండి, పిల్లలకి లంచ్ బాక్సెస్లో కానీ చాలా బాగుంటుంది. కరెక్ట్గా ప్రోటీన్ అందుతుందండి ఈ సోయా చంక్స్ యాడ్ చేయడం వల్ల. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎవరైనా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, ఎమ్మీ సోయా చంక్స్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.